బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. 3 సార్లు గెలిపించిన సమస్యలు పరిష్కరించడానికి సమయం సరిపోలేదాయనకి. ప్రజల్ని పట్టించుకోరని, సీనియర్ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేస్తారనే అపవాదుని ఆయన ఎలా దూరం చేసుకోబోతున్నారు? అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే ఇస్తున్న వివరణల్ని జనం నమ్ముతున్నారా? భూకబ్జాల్లో ఆయన అనుచరులున్నారా? అసంతృప్తిని అధిగమించి 4వసారి దివాకర్ రావు మంచిర్యాలలో పాగా వేస్తారా? సింగరేణికి సిరులు కురిపించే నల్ల బంగారం గనులున్న ప్రాంతం మంచిర్యాల. 1-2 కాదు, 6 భూగర్భ గనులు, ఒక ఓపెన్ కాస్ట్ ఉన్న మంచిర్యాలలో వేలాది మంది కార్మికులున్నారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తిలో అత్యధికం ఇక్కడి గనుల నుంచే. ఉత్పత్తి అయ్యే బొగ్గులో ఇక్కడి గనుల నుంచే ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతోంది. కాయ కష్టం చేసే కార్మికులతో పాటు సంఘటితం చేసే కార్మిక సంఘాలతో ఇక్కడ రాజకీయ చైతన్యమూ ఎక్కువే. శ్రీరాంపూర్ డివిజన్లో 12,130 మంది కార్మికులున్నారు. 3,13,541 మంది జనాభాలో 1,94,292 మంది ఓటర్లున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు బీసీలైనా వెలమ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యమే ఎక్కువ. మంచిర్యాలతో పాటు దండేపల్లి, లక్సెట్టిపేట, కొత్తగా ఏర్పడ్డ హాజీపూర్, నస్పూర్ మండలాలున్న నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ కి ఎక్కువ పట్టుంది. 1952 నుంచి 6 సార్లు కాంగ్రెస్ విజయ ఢంకా మోగించగా తెలుగుదేశం 2 సార్లు, సోషలిస్టు పార్టీ, జనతా పార్టీ ఒక్కోసారి గెలిచాయి. టీఆర్ఎస్ నుంచి 2 సార్లు అరవింద్ రెడ్డి గెలిచారు. ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మంచిర్యాల నియోజకవర్గం అంతా ప్రధానంగా పట్టణ ప్రాంతమే. మున్సిపాలిటీ ఉన్నా కాలనీల్లో సమస్యలున్నాయి. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సింగరేణి కాలరీస్ కాలనీల్లో ఏ ఇబ్బంది లేకున్నా మిగతా చోట్ల తాగునీటికి ఇబ్బందే ఉంది. ఉన్న సమస్యలు చాలక పట్టణంలో పార్కింగ్ ఇబ్బందులు అదనం. సరిపడా స్థలం లేక సంత రోజు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఉన్నా ఇక్కడ 4 లైన్ రహదారి లేదు. దీంతో శ్రీరాంపూర్ నుంచి బెల్లంపల్లి మీదుగా ట్రాఫిక్ ఇబ్బందులు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మంచిర్యాల పట్టణంలో ప్రజలు సేదదీరేందుకు ఓ పార్క్ అంటూ లేదు. రామ్ చెరువు, పోచమ్మ పార్కులున్నా కబ్జాకు గురయ్యాయి. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి తాగునీరు తరలిస్తున్నా మంచిర్యాల ప్రజలకు మాత్రం గొంతెండుతోంది. నస్పూర్ మండలంలో ఎక్కువగా బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. సహజ వనరులున్నా ఈ మండలంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదనేది ఇక్కడి ప్రజల వాదన. నియోజకవర్గంలో ర్యాలీవాగు, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కి సంబంధించి గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటితో పాటు కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతున్నా 2 పంటలకు చివరి ఆయకట్టు దాకా అందడం లేదు. నస్పూర్ కోల్బెల్ట్ ప్రాంత కార్మికులతో ఎమ్మెల్యేకు అంత సఖ్యత లేదనే ప్రచారం ఉంది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని అసంతృప్తి ఉంది. ఎన్నికల ముందు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కోర్టు మొట్టికాయలతో ఎమ్మెల్యే దివాకర్ రావు మైండ్స్ మీద కనిపించడం లేదంటున్నారు కార్మికులు. సింగరేణి కార్మికుల కోసం ఎమ్మెల్యే ఏమీ చేయలేదన్న ఆరోపణలున్నాయి. కోల్బెల్ట్ ప్రాంతంలో టీఆర్ఎస్ బలంగా ఉన్నా ప్రజలు మాత్రం ఎమ్మెల్యే తీరుపై అసహనంతో ఉన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే పైన సింగరేణి కార్మికుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, సిఎంపిఎఫ్ దాన్ని కంట్రిబ్యూషన్ ఇచ్చేపిస్తామని, అదేవిధంగా పెన్షన్ స్కీమ్ని పెంచుతామని, అదేవిధంగా మన ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేపిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క పని కూడా చేయకపోగా అసలు కార్మికుల ముఖామే చూడటలేదు. హాజీపూర్ మండలంలో ప్రధానంగా రైతులకు 2 పంటలకు చివరి ఆయకట్టు దాకా నీరందటం లేదు. కడెం ఎత్తిపోతల పథకం నీరందిస్తున్నా 100 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు కొంతమందికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించడంలో ఎమ్మెల్యేకు కాస్త మైనస్ పాయింట్లున్నాయి. కొంత అటవీ ప్రాంతం ఉన్న దండేపల్లి మండలంలో రైతుల సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 2 పంటలకు నీళ్లు అందటం లేదు. గూడెం గ్రామంలో 170 యాక్ట్ను తొలగించాలన్న డిమాండ్తో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఇక్కడ ఉంది. లక్సెట్టిపేట మండలంలో పెద్ద సమస్యలేం లేకపోయినా అభివృద్ధి పథకాలు సరిగా ప్రజలకు అందటం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఇక్కడ 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా వైద్యం సరిగా అందటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటున్నారు ప్రజలు. మాకు ఇల్లు చుట్టూ ప్రాజెక్టులు ఉన్నట్టే ఉన్నాయి. ఇటు చూస్తే గోదావరి ఉన్నది, ఇటు చూస్తే గంగ ఉన్నది. ఆ నీళ్లు మాకు అందట్లేదు, ఈ నీళ్లు అందట్లేదు, ఏ నీళ్లు అందట్లేదు. కాలువలు ఉన్నాయి, కాలువలు సాఫ్ చేస్తారని అంటారు. వానాకాలం సాఫ్ చేస్తే అవి వానాకాలమే ఖరాబ్ అవుతున్నాయి. పశువులకు నీళ్లు లేక ఒక బాధపడుతున్నాయి, గడ్డి లేక బాధపడుతున్నాయి. మేము చేసేందుకు చేత చేయకేందుకు. రెండోటి
మాకు నీళ్ళు అందాలి కంపల్సరీ ఎడతిరిగి. మాకు ఈ పంటకు లేదు, ఏ పంటకు లేదు, అసలు కాలువలు నీటి సాగుడే లేదు. జిల్లా కేంద్రమయ్యాక కూడా మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మార్పు లేదు. కనీసం జనరేటర్ ని రిపేర్ చేయించలేని పరిస్థితి ఉంది. అంతేగాక ఐసీయూ పూర్తి స్థాయిలో లేదు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చే మహిళల ప్రాణాలు పోతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన ఆసుపత్రిలో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయంటున్నారు. ఇప్పుడు ప్రాణాలు పోతే ఇక్కడ చూడరు అసలు. అయితే సీరియస్ ఉంటే ఇట్లాంటి వాళ్ళను దేవుడు ఏమైతే సార్, ఈ మనిషి ఆపత్తోటి అతను పట్టించుకుంటాను గిడ కూర్చోబెట్టింది అంతా పట్టింపు. ఇక్కడ అస్సలు లేదు. వాళ్ళు మంచిగా సీట్లో కూర్చొని ఎంజాయ్గా తింటారు, తాగుతారు, రూమ్లో పోయి పడుకుంటారు కూలర్లు వేసి. నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగానే ఉన్నా సీనియర్లని పక్కన పెడుతున్నారని ఎమ్మెల్యేపై క్యాడర్లో అసంతృప్తి ఉంది. కొన్ని మండలాల్లో టీఆర్ఎస్ హవా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావులకు కొంత పట్టుంది. దివాకర్ రావుకి ప్రజల్లో ఉంటారన్న పేరున్నా సంక్షేమ పథకాల్ని చేరువ చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో ఎటు చూసినా అవినీతేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు చేసిందేంటో చెప్పమని ప్రశ్నిస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ అయినాక కూడా రైతులకు నీళ్లు అందకపోయి పొలాలన్న ఎండిపోవటం చాలా బాధాకరం. స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రజలకు ఏమి కావాలో, అసలు ప్రజల అవసరం ఏందో వారు గుర్తించలేకపోతున్నారు. మొత్తము కాన్స్టిట్యున్సీ అవినీతిమయమైపోయింది. ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు పిలిచినా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. అయితే అవినీతి ఆరోపణల్ని మాత్రం తిప్పికొట్టలేకపోతున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాలలో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పరోక్షంగా ఎమ్మెల్యే కుమారుడు తెరవెనకుండి కబ్జాలకు తోడ్పాటు అందిస్తున్నాడనే ఆరోపణలొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ తో పాటు అధికార పార్టీ నేతల అండతో ఇసుక అక్రమ రవాణా కూడా ఇక్కడ ఎక్కువే. ఎల్లంపల్లి ప్రాజెక్టు నష్టపరిహారంలోనూ ఆరోపణలే. మరోవైపు ఎమ్మెల్యే మంచిర్యాలకు తప్ప మిగతా మండలాలకు రారనే అపవాదు సైతం ఉంది. తనతో పార్టీ మారిన వారికే ప్రాధాన్యమిస్తున్న దివాకర్ రావు ఉద్యమంలో పాలు పంచుకున్న అసలు సిసలు కార్యకర్తల్ని విస్మరిస్తున్నారనే అసంతృప్తి కొందరికుంది. అధినేత సర్వేలో తన గ్రాఫ్ తగ్గటంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల, శ్రీరాంపూర్, లక్సెట్టిపేట బస్టాండ్లలో ప్రయాణికులకు పెరుగన్నం అందిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. తనతో పోటీ పడుతూ ప్రతిపక్ష నేతలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుండడం ఎమ్మెల్యేకు మింగుడు పడని అంశం. ఎంత చేస్తున్నా నెగిటివ్ ఇమేజ్ ను దూరం చేసుకోలేకపోతున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఆయన అనుచరులు, కొందరు టీఆర్ఎస్ నేతలు చెరువులతో పాటు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కార్యకర్తలకి అందుతున్నాయన్న అసంతృప్తి ఉంది. అయితే ఎమ్మెల్యే మాత్రం అవినీతి అక్రమాలతో కేసుల పాలైన చరిత్ర కాంగ్రెస్ నాయకులదంటున్నారు. ప్రజలకు సంబంధించిన పనులు మేము ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే దిశగా మేము ఉంటున్న సందర్భాలు, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అవినీతికి తావీయకుండా పూర్తిగా ప్రజలకు జవాబుదారీగా అన్ని రంగాల్లో, అది పోలీస్ రంగం కావచ్చు, అది మున్సిపల్ పరంగా కావచ్చు, అది రెవెన్యూ పరంగా కావచ్చు, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ చూసినా ప్రజలకు జవాబుదారీగా ఉండే కార్యక్రమం దిశగా మేము పయనించింది తప్ప. ఎంతో అభివృద్ధి చేశానంటున్న ఎమ్మెల్యే కబ్జాల్ని సహించబోమంటున్నారు. ఏ పార్టీ వారైనా చట్టపరంగా శిక్షించాల్సిందేనంటున్నారు. నిజాయితీకి తాను మారుపేరని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ దౌర్జన్యాలు, గుండాయిజము, రౌడీజము, ఈ భూ కబ్జాలు ఎవరు చేసినా వారి మీద కఠినంగా నిర్దక్ష్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని, అలాంటిది ఇక్కడ గతంలో ఉండే మన ఆనవాయితీ అది మళ్ళీ పునరావృతం కాకుండా దాని మీద కఠినంగా మేము వ్యవహరిస్తున్న సంగతి కూడా మరి సందర్భంలో ప్రజలకు నేను తెలియవస్తున్నాను. కేసీఆర్ ర్యాంకుల్లో లీస్ట్ ఎమ్మెల్యేగా పేరున్న దివాకర్ రావుపై వస్తున్న ఆరోపణలు, ఆయన చేశానంటున్న అభివృద్ధిని జనం ఎలా అర్థం చేసుకుంటారో, అంతకంటే ముందు అధికార పార్టీ ఏం చేస్తుందో చూడాలంటున్నారు మంచిర్యాల ప్రజలు. ఇది వాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మిగిలిన ఎమ్మెల్యేల గ్రాఫ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే.